హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ విష్ణు. ఈరోజు మనం 10 నిమిషాల్లో లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫాలో చేయండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాం రండి. శనగ నూనె, 4 ఎండుమిరపకాయలు, ఇక్కడ వేయించున్న పల్లీలు, తెల్లగడ్డలు, 2 రెమ్మల కరివేపాకు, 2 నిమ్మకాయలు, కాస్త పసుపు, కాస్త ఉప్పు, నైట్ మిగిలిన వైట్ రైస్, ఇక్కడ కట్ చేసి జ్యూస్ వేసుకున్న నిమ్మకాయ, పసుపు కొద్దిగా, సాల్ట్ టేస్ట్కి సరిపోయే విధంగా వేసుకొని ఈ రైస్తో పాటు కలుపుకోవాలని. బాగా మనకి వైట్ రైస్ అయితే ఎక్కడ కనిపించకూడదు, ఎల్లో రైస్ కానీ కనిపించాలి. బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని హీట్ అయిన కడాయిని 2 నుంచి 4 వరకు నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత కాస్త ఆవాలు వేసి చిటపట చిటపట అనేంత వరకు వెయిట్ చేసిన తర్వాత ఒక 4 తెల్లగడ్డలు వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయ కానీ పచ్చిమిరపకాయ కానీ వేసుకోవచ్చు. ఒక 2 కరివేపాకు, వేయించుకున్న పల్లీలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త ఇంగువ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త లో ఫ్లేమ్లో పెట్టి రైస్ని దీంట్లో అంతా వేసేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి పట్టేట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 5 minutes బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనమైతే ప్లేట్లోస్ అయితే సర్వ్ చేసుకుందాము. సో ఇది మనకి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పనికొస్తుంది, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా యూజ్ అవుతుంది.